గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఓటా సర్వే, రేవంత్ కన్నా కేసీఆర్ పాలనే బెటర్ అన్న ప్రజలు. కాంగ్రెస్ 11 నెలల పాలనలో 1,00,000 కోట్ల అప్పు, ఒక్క హామీ నెరవేర్చకుండానే అప్పులు చేశారన్న కేటీఆర్. కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో రాటు తేలారు, రేవంత్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న కేటీఆర్. కాంగ్రెస్ మోసపూరిత హామీలపై మండిపడ్డ కవిత, ప్రజల పక్షాన పోరాడాలని జాగృతి శ్రేణులకు పిలుపు. ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, హామీల అమలుపై నిలదీయనున్న బీఆర్ఎస్. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై ఇంకా రాని స్పష్టత, రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల కోసం 82 లక్షల మంది నిరీక్షణ.